మరి కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట, వెసులుబాటు. ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు. గతంలో 7.5 లక్షలు ఉన్నదాన్ని ఏకంగా 12 లక్షలకు పెంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు పెద్ద ఊరట కల్పించారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు పెట్టుబడులు పెట్టి స్టార్టప్స్ ప్రారంభించడానికి, ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సహించడానికి కూడా ఈ బడ్జెట్ దోహదపడుతూ ఉన్నది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీలు 5 లక్షల మందికి 2 కోట్ల రూపాయల పెట్టుబడితో వారికి ఇవాళ మరి పెద్ద ఎత్తున మహిళా సాధికారిత పేరు మీద ఈ యొక్క మరి బడ్జెట్లో వారికి కల్పించి వాళ్ళకి గుర్తించడం జరిగింది. ఐఐటి నాణ్యమైన విద్య కల్పించి మరి అలాంటి జెమ్స్ తయారు చేయడానికి 65,000 సంఖ్య ఉన్నటువంటి ఐఐటి విద్యార్థుల సంఖ్యను 135,000 పెంచి ఆ రకంగా ఇవాళ మోదీ గారు కంటున్న కళలు వికసిత భారత్ సాకారం కావాలంటే ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి యువత కూడా 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు నెలకొల్పాలి. ఉద్యోగాల కోసం వెంపడే యువత కాకూడదనే వారి ఆశ నెరవేరుతోంది. ఈ క్యాన్సర్ లేదా లైఫ్ డ్రగ్స్ పేరు మీద పూర్తి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చి ఏ రకంగా మరి ఈరోజు మరి ఆ యొక్క క్యాన్సర్ బాధితులకు కానివ్వండి లేదా ఫార్మా రంగాన్ని కూడా మరి పెద్ద ఎత్తున ఊతమివ్వడే కాకుండా ఒక్క ఇల్లే కాదు 2వ ఇల్లు కూడా ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించి ఆర్థికంగా ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా పెద్ద